సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ లో ఎన్నెన్నో అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. విజయవాడ బ్రాంచ్ ను వేరొక డాక్టర్ పేరుతో డాక్టర్ నమ్రత నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. విజయవాడ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఆగడాలపై పోలీసులు ప్రత్యేకంగా ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. కీలక విషయాలను గుర్తించారు విజయవాడ పోలీసులు. బీహార్ నుంచి వచ్చిన పూజారులతో 9 రోజుల పాటు ఆసుపత్రిలో హోమాలు కూడా నిర్వహించినట్టుగా తెలుస్తోంది. బెజవాడ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ లో 3 డాక్టర్ల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. డాక్టర్ కరుణ ఆధ్వర్యంలో బెజవాడ సెంటర్ నిర్వహిస్తున్నారు డాక్టర్ నమ్రత. డాక్టర్ సోనాలి ఆధ్వర్యంలో పేషెంట్స్ కు చికిత్స చేసేవారు. పిల్లలు లేని వారికి చికిత్స పేరుతో ఊరూరా క్యాంపులు కూడా నిర్వహించేవారు. నమ్రత అరెస్ట్ తో అజ్ఞాతంలోకి వెళ్లారు డాక్టర్ సోనాలి, డాక్టర్ కరుణ. విజయవాడలో జరుగుతున్న సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ మోసాలకు సంబంధించిన తాజా సమాచారంతో మా కొలీగ్ వసంత్ మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వసంత్, విజయవాడలో ఈ అక్రమాలు ఎంతకాలంగా కొనసాగుతున్నాయి? అక్కడ 2 డాక్టర్లను పెట్టుకుని ఆమె ఈ మోసాలను కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడ మరొక ఆసక్తికర విషయం ఏంటంటే, గ్రామాల్లో పిల్లలు లేని వాళ్ళ కోసం అని చెప్పేసి ప్రత్యేకమైన క్యాంపులు కూడా ఈమె నిర్వహించేవారు అని తెలుస్తోంది. ఆ క్యాంపుల ద్వారా ఎలా మోసాలకు తెరతీసేవారు? సృష్టి ఫెర్టిలిటీ సెంటర్కి సంబంధించి విచారించే కొద్ది సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. 2010 నుంచే వీరి ఆగడాలకు సంబంధించి కేసులు నమోదైనట్టుగా పోలీసులు గుర్తించారు. 2010లోనే వీరిపైన దాదాపు 3 కేసులు నమోదయ్యాయి. అవి ఈ ఫెర్టిలిటీ సెంటర్స్కి సంబంధించినటువంటి వ్యవహారంలోనే. సో విచారించే కొద్దీ ఇటీవల హైదరాబాద్, విజయవాడతో పాటుగా ఇటు తిరుపతి, విశాఖపట్నంలో వరుసగా వీరిపైన కంప్లైంట్లు నమోదు అవుతున్నటువంటి నేపథ్యంలో వీరి గురించి ఆరా చేసిన పోలీసులు ఆశ్చర్యపోయారు. అనుమతులు లేకుండానే ఆసుపత్రులు నిర్వహించడం, స్పెర్మ్ బ్యాంకులు మెయింటైన్ చేయడం, అలాగే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి గ్రామాల పరిధిలో సంతానం లేనటువంటి వారికి సంబంధించి చికిత్స అందిస్తామనే పేరుతోటి పెద్ద ఎత్తున క్యాంపులు నిర్వహించినట్టుగా గుర్తించారు. ప్రస్తుతం విజయవాడలో ఏర్పాటు చేసినటువంటి యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్కి సంబంధించి కూడా ఎటువంటి అనుమతులు లేవని కూడా పోలీసులు గుర్తించారు. ఇటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా గుర్తించారు. ప్రస్తుతం వీరి గురించి ఆరా కూడా తీస్తూ ఉన్నారు. ఎవరి ఆధ్వర్యంలో ఈ హాస్పిటల్కి సంబంధించి రన్ అవుతోంది, వాటికి సంబంధించినటువంటి వివరాలు ఏంటి, ఎవరి పేరుతో అనుమతులు తీసుకున్నారని ఆరా తీసినటువంటి పోలీసులు ఇటు వైద్య ఆరోగ్య శాఖ ఎటువంటి అనుమతులు లేవని కూడా గుర్తించారు. ప్రస్తుతం 2 డాక్టర్ల నేతృత్వంలో ప్రస్తుతం ఈ యొక్క సెంటర్ని నిర్వహిస్తున్నట్టు కూడా పోలీసులు ఇటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. వీరిపైన ఏ రకంగా ముందుకు వెళ్ళాలని దానికి సంబంధించి ఉన్నతాధికారులతో కూడా చర్చలు జరుపుతున్నారు. గతంలో కూడా వీరిపైన అనేక కేసులు నమోదైనట్టు కూడా గుర్తించారు. గతంలో వీరు పెద్ద ఎత్తున లక్షలాది రూపాయలు పిల్లలు లేనటువంటి వారికి చికిత్స అందిస్తామనే పేరుతో ఫెర్టిలిటీ సెంటర్స్ పేరుతోటి పెద్ద ఎత్తున ఈ అక్రమాలకు పాల్పడినట్టు కేసులు కూడా నమోదయ్యాయి. అలాగే రూరల్ పరిధిలో ముఖ్యంగా విలేజ్కి సంబంధించినటువంటి గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ క్యాంపులు నిర్వహించడం, వారి నుంచి వివరాలు సేకరించడం, వారి ద్వారా స్పెర్మ్ బ్యాంకులు మెయింటైన్ చేసినట్టు కూడా నిర్ధారణకు వచ్చారు. అయితే వీరి విషయంలో ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానిపైన ఎవరైనా వీరికి సంబంధించిన బాధితులు ఉన్నారా, వారి వివరాలను కూడా ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఏవైతే కేసులు నమోదవడంతో విజయవాడలో ఈ సెంటర్కి సంబంధించి చూస్తున్నటువంటి 2 డాక్టర్లు కూడా ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్ళారు. వారికి సంబంధించి నిన్న కాంటాక్ట్ చేసే ప్రయత్నం కూడా మనం చేశాము. వారు అందుబాటులోకి రాలేదు. కాల్ చేస్తే ఇక్కడ ఎటువంటివి ఏమీ జరగట్లేదంటూ చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈ ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారంలో పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. వారికి సంబంధించి గాలిస్తున్నారు. అజ్ఞాతంలో ఉన్న డాక్టర్ గురించి కూడా ఆరా తీస్తున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వీరికి సంబంధించి వివరాలు అయితే సేకరిస్తూ ఉన్నారు.